మీరు మనస వాచ కర్మణ కాంగ్రెస్ పార్టీయే నాకు ఇష్టం అని చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాను అని అంటూ ఉన్నారు కదా. ఇన్ కేస్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోతే గనక మీ తదుపరి ప్రణాళిక ఎలా ఉంటుంది? అలాగే అట్ ద సేమ్ టైం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా టికెట్ వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం, నాకు ఆ కష్టపడే తత్వం అవన్నీ కొంతమంది నన్ను గుర్తించారు ఇప్పటికే. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు, నేను గెలుస్తా అని బలంగా నమ్ముతా ఉన్నాను. ఒకవేళ ఇవ్వని పక్షాన నేను పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకు మద్దతుగా పనిచేస్తా తప్ప నేను స్వాతంత్ర అభ్యర్థిగా కానీ పార్టీ వ్యతిరేకంగా కానీ పని చేయనని మీకు ఖచ్చితంగా చెప్తాను. మామూలుగా పొలిటికల్ పరంగా చూసినట్టయితే కనుక ఆ క్యాన్వాసింగ్కి వచ్చినప్పుడు అలాంటి సమయాల్లో అసలు రాజకీయాల్లోకి వస్తున్నామంటేనే, ఒక పోటీ చేస్తున్నామంటేనే ఎన్నో హామీలు ఇచ్చేస్తూ ఉంటారు అభ్యర్థులు. అయితే చాలా మంది నెరవేర్చరు, లాస్ట్ కి అవి గాల్లోనే కలిసిపోతాయి అని అనుకోవచ్చు. సో అదే కోవలోకి మిమ్మల్ని కూడా చూడొచ్చారంటారా? నేను రాజకీయాల్లోకి రావడానికి ఏదో మూస పద్ధతులు అందరూ చేసిన విధంగా రాజకీయాలు చేయాలనుకోవడం లేదు. ఒక కొత్త తరం, కొత్త విధమైన రాజకీయాలు అంటే మనం రాజకీయాలు ఇప్పుడున్నటికి స్వాతంత్రం వచ్చిన తొలినాల్లో ఉన్న రాజకీయాలు చాలా తేడా ఉన్నది. అప్పుడు హుందాగా గౌరవప్రదంగా రాజకీయ నాయకులను గౌరవించేది, వాళ్ళు అన్న మాటకు కట్టుబడి ఉండి చేసేది. మరి కాబట్టి నేను ఆ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో ఒక నూతన ఒరవడిలో సృష్టించుకుంటూ రాజకీయాలంటే ఒక గౌరవప్రదమైనవిగా భావించేటట్టు రాజకీయాలకు వెన్న తెచ్చే విధంగా మెదులుకుంటా తప్ప ఏదో ఊకదంపుడు హామీలు ఇచ్చి వాటిని వదిలేయడం లాంటివి చేయనని నేను మీ ద్వారా అందరికి చెప్పదలుచుకున్నాను. మీరు అన్నట్టుగా మీరు ఎంతో కష్టపడి పని చేయాలి అని అనేసి అనుకుంటున్నారు. ఎంతో మందికి సదుపాయాలు కనిపించాలి, అభివృద్ధి కల్పించాలి అని చెప్పి మీరు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నం దిశగా కూడా నడిచే అభ్యర్థిగా కనిపిస్తూ ఉన్నారు. కానీ ఈ రాజకీయాల్లో ఏదన్నా ఒకటి మనం పని తలపెడితే డెఫినెట్ గా మనకి ఇంట్లో సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. అయితే మీ కుటుంబ పరంగా మీకుండే సపోర్ట్ ఏంటి రాజకీయాల్లోకి ప్రవేశం చేస్తున్నారు అని అంటే? కుటుంబ పరంగా అంటే చిన్నప్పుడు నేను ఏ చేసినా ఈయన పర్ఫెక్ట్ చేస్తాడు, తప్పు చేయడు, ఏ చేసినా స్వతహాగా నాకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే పని చేస్తారు తప్ప ఎక్కడిగినా తప్పు చేయాలని వాళ్ళకు బలంగా నమ్మకం ఉంది. కాబట్టి నేను ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తూ కుటుంబమే కాదు మా విలేజ్ వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరికీ రమణారెడ్డి ఆయన చేస్తే బాగానే చేస్తాడు, పర్ఫెక్టే చేస్తాడు, అందులో తప్పు ఏమి ఉండదని భావిస్తాడు. కాబట్టి వాళ్ళందరి సహాయ సహకారాలు నాకు పూర్తిగా ఉంటాయి అని నేను ఆశిస్తున్నాను. కుటుంబమే కాదు, ఊరి వాళ్ళే కాదు, అలాగే ఫ్రెండ్స్ కూడా తరఫున మీకు తప్పకుండా సహకారం ఉంటుంది అని